మీరే గనక బిగ్ బాస్ అయితే ఈ వారం ఉన్న వాళ్ళందరిలో ఎస్పెషల్లీ తనూజ, రీతు, మాధురి వీళ్ళ ముగ్గురులో కెప్టెన్సీ కంటెండర్లుగా ఒకే ఒక పేరు చెప్పాలంటే మీరు ఎవరి పేరు చెప్తారు? కింద కామెంట్ చేయండి. మనకి ఉన్నటువంటి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజ, మాధురి, రీతు వీళ్ళ ముగ్గురు కూడా కెప్టెన్సీ కంటెండర్లుగా వచ్చినట్టు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకున్న కరెంట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే తనూజ, మాధురి అండ్ రీతు వీళ్ళు ముగ్గురు కూడా కెప్టెన్సీ కంటెండర్స్గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికంటే ముందు అసలు హౌస్లో ఏం జరిగింది, వీళ్ళని ఏ రకంగా కెప్టెన్సీ కంటెండర్స్ చేశారు అనేది మనం ఒకసారి చూస్తే, రాము మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే రాము చాలా భయపడిపోయాడంట, చాలా కంగారు పడిపోయాడంట. అంటే ఏం జరిగిందంటే రీసెంట్గా ఈ సూపర్ హిట్ కాంబో ఫార్ములా ఉంటుంది చూసారా, ఇంద్రజిత్, అమర్దీప్ అండ్ ఇతను అంబడ్రి వచ్చిన తర్వాత అసలు ఎవరెవరు ఎట్లా ఆడుతున్నారు ఏంటి, ఎవరు ఉండాలి ఏంటి అనే ప్రాసెస్లో భాగంగా జరిగింది. సో అప్పుడు భయపడ్డాడు రాము. రమ్య అండ్ రాము దగ్గర పాయింట్స్ లేవని చెప్పేసి, మనీ ఏమీ లేవని చెప్పి వాళ్ళు బయటికి పంపించేస్తాం, వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారనమాట. అంటే అయితే అంత పెద్ద ప్రాసెస్ ఏం చేశారంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. అండ్ రామును కూడా భుజాన వేసుకుని వాళ్ళు బయటికి తీసుకెళ్ళిపోయారంట సీరియస్గా. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఓటింగ్ అందంత మాత్రం లాస్ట్ దాకా వచ్చేసాడు కాబట్టి రాము కూడా నమ్మాడు, డేంజర్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తి. సో చాలా భయపడిపోయాడంట పాపం రాము. ఇదంతా తెలిసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అతన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారంట. చాలా కంగారు పోయి ఉంటాడు పాపం రాము అనిపించింది. ఆ సీన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం లైవ్లో అది చూపించకపోవచ్చు. సో కొన్ని మంచి ఇన్సిడెంట్స్ జరిగాయి, అవన్నీ లైవ్లో కట్ చేయొచ్చు. అవన్నీ లైవ్లో అయితే రావు, డైరెక్ట్గా ఎపిసోడ్లో వేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హైప్ని క్రియేట్ చేయడానికి. సో ఈ రోజు అయితే సూపర్ ఎపిసోడ్ మీరు చూడబోతున్నారు. కామెడీ కూడా చాలా బాగా చేశారని తెలుస్తుంది, అదొక అప్డేట్. అయితే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని పాయింట్లు, కొంతమంది 6,500, 7,500 అంటే పాయింట్స్ ఎన్నైనా కూడా ఎన్ని వచ్చాయి అనేది పక్కన పెడితే క్యాష్ ఎవరి చేతిలో, ఓవరాల్గా తనూజ దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ టీం ఎక్కువ గేమ్స్ కూడా గెలిచింది. హైయెస్ట్ పాయింట్స్ ఎట్లా వచ్చాయి ఆమెకి అంటే, ఆల్రెడీ దొంగతనం చేసినటువంటి వాటిలో అందరికీ పంచినా కూడా ఎక్కువగా స్పేర్గా ఉంచుకున్నారు వాళ్ళు, దివ్య అండ్ తనూజ అండ్ సుమన్. వీళ్ళు కాకుండా ఫస్ట్ నుంచి ఏదైతే అంటుందో మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలింది నువ్వే నాకు అని చెప్పి మాధురి డైలాగ్స్ కూడా కొడుతుంది తనుజకి. సో మాధురికి ఉన్నటువంటి డబ్బులు కూడా తనుజకి ఎక్కువ ఇచ్చేశారని చెప్పి చెప్తున్నారు. సో ఈ టాక్ అయితే వచ్చింది, ఇది ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇదే పక్కగా అని అయితే కాదు, మనకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ ముందు మనం పెడుతున్నాం మన ఛానల్లో, అది మీకు చెప్తున్నాం. సో ఆల్రెడీ తెలిసినటువంటి ఈ విషయాలు బయట నుంచి వస్తున్నవి. సో ఇక్కడ మనకున్నటువంటి డౌట్ ఏంటంటే, మాధురి రాగానే వేసినటువంటి ఎలిగేషన్ అంటే బంధాల పేరుతో ఇట్లా చేస్తున్నావు నువ్వు అని తనుజ మీద ఎలిగేషన్ వేసింది. నానా నువ్వు అని మాట్లాడేటువంటి వ్యక్తి అంత సడన్గా ఎట్లా మారిపోయింది అనేది, నాగార్జున ఇచ్చినటువంటి ఇన్పుట్స్కి చేసుకుందా, బయట నుంచి వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ వల్ల తెలుసుకుందా? సో ఆ గేమ్ చూసి రకరకాల రీజన్స్ ఎందువల్ల తను అట్లా చేంజ్ అయింది, అంటే సాకేత్ పాడినటువంటి పాటను కన్సిడర్ చేసుకుందా, హైపరాది మాట్లాడిన మాటలను చేంజ్ చేసుకుందా తెలియదు. కానీ మాధురి కూడా బంధాల భరణి అనేటువంటి మాధురి ఇప్పుడు కంప్లీట్గా ప్రేమ మాధురి అని చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది మాధురి. సో మొత్తానికి తనుజ వైపు నిలబడింది మాధురి. సో బిగ్ బాస్ ఏం చేశాడంటే, మంట రావాలిగా మరి హౌస్లో. సో రీసెంట్గానే రీతూకి అండ్ తనుజ మధ్య ఇష్యూ నడిచింది, మంట కూడా వచ్చింది. సో బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడంట రీతుకి, ఇచ్చి మాధురి బొమ్మ మీద ఐ కిల్ యూ అని ఏదో రాయడం ఇట్లాంటిది ఏదో ఇచ్చాడంట. సో చిన్న టాస్క్ అది దానివల్ల బిగ్ బాస్ ఎవరెవరిని చేయాలనుకుంటే వాళ్ళే అవుతారు. నేను అనేకసార్లు చెప్పాను మీకు అది. అంటే రీచి ఇట్లా ఆడింది, మాధురి ఎక్కువ మంది ఉన్నారు, తనూజ ఎక్కువ ఆడింది అని అనుకుంటాం మనం. కానీ బిగ్ బాస్ ఆడించేటువంటి ఒక నాటకంలో ఇదంతా ఒక పార్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడ మనంతా చూడడానికి తప్పే ఉంది, వాళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళు తప్పు చేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ లేదు మాత్రం బిగ్ బాస్ అని మనం చాలాసార్లు చెప్తూ వచ్చాం మన ఛానల్లో. సో మాధురి పక్కన ఎక్కువ మంది నిలబడి కనిపించారు ఇక్కడ. సో వీళ్ళిద్దరూ ఒకటవ్వాలి కాబట్టి తనూజ అండ్ మాధురిని వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు అనేది కనిపిస్తుంది. సో అంటే మాధురి బొమ్మ మీద ఐ కిల్ యూ అని టాస్క్ రావడం అని చాలా చిన్న థింగ్, కానీ పని కట్టుకుని రీతుకి టాస్క్ బిగ్ బాస్ అప్పచెప్పి మరీ రీతుని ఒక కెప్టెన్సీ కంటెండర్ చేశాడు అనేది కనిపిస్తుంది. సో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పుడు మాధురి బొమ్మ మీద ఐ కిల్ యూ అని రాయడం అనేది చాలా ఈజీ థింగ్ అవుతుంది. సో అది పెద్ద మ్యాటర్ కాదు. అట్లాంటివన్నీ ఇచ్చి పని కట్టుకుని మళ్ళీ బిగ్ బాసే గెలిపించాడు చేయించాడు అనేది అనేక సార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది వేరే వాళ్ళ విషయంలో. ఇప్పుడు రీతు విషయంలో కూడా అంటే పెద్ద భయంకరమైన టాస్క్ ఏం కాదు ఇది. కానీ తనకే ఎందుకు ఇచ్చారు రీతు కంటే, కెప్టెన్ కావాలని అనుకుంటూ ఉంది రీతు. సో తనని ఎక్కడ నిలబెట్టాలి, వీళ్ళిద్దరి మధ్య ఒక మంటని క్రియేట్ చేయాలనే ప్లాన్తో చేసినట్టు కనిపించింది.
సో తనుజ ఎంటర్టైనరు, గేమరు, అన్నిట్లో ఆల్రౌండర్ అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నాడు బిగ్ బాస్ ఆల్రెడీ. ఇమాన్యుయల్ ఎపిసోడ్స్ ఇదివరకు మీకు గుర్తుంటే చాలా అంటే ఎక్స్ట్రా కట్స్కి మాత్రమే పరిమితం అవుతుంది. ఇమాన్యుయల్ ఎపిసోడ్స్ అన్ని కూడా మీకు చూస్తే ఎక్స్ట్రా కట్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య ఎపిసోడ్ల కంటే కూడా. సో ఇదంతా ఒక ప్లాన్, ఒకళ్ళని కాసేపు పైకి లేపడం, ఇంకొకళ్ళని తగ్గించడం, ఇట్లాంటి థింగ్ చాలా క్లియర్గా బిగ్ బాస్ హౌస్లో నడుస్తుంది. అయితే కెప్టెన్సీ కంటెండర్స్ మాత్రం మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తుంది. హౌస్ ఇన్ఫర్మేషన్లో మనకి కెప్టెన్ ఎవరయ్యారని తెలియగానే మళ్ళీ నేను షార్ట్ వీడియోస్ చేస్తాను. మన ఛానల్ షార్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.